హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ మీకోసం నేను చెప్తాను. ఆ డైలాగ్ని మన సెలబ్రిటీకి చెప్తే ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. ముందుగా బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ మీకోసం. విశ్రాంతి లేదు, విరామం లేదు, మా గత్తి కంటిన నెత్తుడి చారా ఇక పచ్చిగారే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఓకే, ఇదే డైలాగు విశ్రాంతి లేదనే, విరామం లేదు, మా కత్తి కంటే నెత్తుడిచారు ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇదే డైలాగు ప్రభాస్ గారు చెప్తారా అంటే. విశ్రాంతి లేదు, విరామం లేదు, మా కత్తి కంటే నన్ను ఎత్తుడిచారు ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇదే డైలాగ్ని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది. విశ్రాంతి లేదు, విరామం లేదు, మా కత్తి కట్టిన నెత్తుడి చాలా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరమా రామా. ఇదే డైలాగ్ని నాగార్జున గారు చెప్తే ఎలా ఉంటుంది. విశ్రాంతి లేదు, విరామం లేదు, మా కత్తి కంటే నెత్తుడి చాలా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇలా ఉంటుంది. ఇదే డైలాగ్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎలా ఉంటుంది. విశ్రాంతి లేదు, విరామం లేదు, మా కత్తి కట్టిన నెత్తుడిచారు ఇంకా పచ్చిగానే ఉంది, ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, సమయం లేదు, శరణమా రణమా. ఏదో ఒకటి చెప్పు, శరణమా రణమా, శరణమా రణమా. ఇలా ఉంటుంది. ఇదే డైలాగ్ ప్రకాష్ రాజ్ గారు చెప్తే ఎలా ఉంటుంది. విశ్రాంతి లేదు, విరామం కూడా లేదురా, వా కత్తి కట్టిన నెత్తుడి చారా ఇంకా పచ్చిగానే ఉందిరా, పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, చెప్పరే, సమయం లేదు, శరణమా రణమా చెప్పు. ఓకే అండి, డైలాగ్స్ విన్నారు కదా. మీకు ఈ డైలాగ్స్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ మంచి డైలాగ్తో మీ ముందుకు వస్తాడు మీ ప్రవీణ్. థ్యాంక్ యూ.